నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాయ్ బరేలీలో సోనియా గాంధీ ఉద్వేగ ప్రసంగం, బీజేపీ తీరును తప్పుపట్టిన కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండవిఠల్కు రిలీఫ్, హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అపూర్వ స్పందన, రాకేష్ రెడ్డి ప్రచారానికి జన నీరాజనం. రైతులకు భరోసానివ్వడంలో ప్రభుత్వం విఫలం, మాటలే తప్ప చేతల్లేవని బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. కాంగ్రెస్ సర్కార్ను నిగ్గదీసి అడిగిన అన్నదాతలు, ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంపై మండిపాటు. రాష్ట్రంలో పలు చోట్ల జోరు వానలు, వచ్చే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం మైతాపూర్ గ్రామంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించారు. ఐకేపీ సెంటర్లో ధాన్యం పోసి 25 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని నిరసన తెలిపారు. అకాల వర్షాలకు వడ్లు తడిసే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక 10 రోజుల లోపల బీట్ మొత్తం ఖాళీ చేయించాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఇందుకు కూర్చోవడానికి కారణం కూడా అదే. 10 రోజుల లోపల మాకు బీటి ఖాళీ కావాలి. 120 కుప్పలు జోకి ఖాళీ చేయాల్సిన బాధ్యత సొసైటీ నుంచి ఉంది. మైతాపూర్లో కాంట అనేది చాలా 25 రోజులు అవుతుంది. ఇప్పటికి 25 రోజుల నుంచి కేవలం 50-55 కూట్లు మాత్రమే ఖాళీనాయి. మిగతా ఉన్న 200 కూట్లకి వెళ్ళి ఒక 50 కూట్ల రైతులు ఈ వాతావరణానికి భయపడి బయట కొమటోళ్ళకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మిగతా ఉన్న 120-130 కూట్లల్లో ఇప్పటికీ నెల రోజులలో 50 కుప్పలు జోకిరు. ఒక 150 కుప్పలకి 50 కుప్పలు పోయినాయి. ఇంకా 120 కుప్పలు ఉన్నాయి. వీళ్ళు జోకక యాజమాన్యం కరెక్ట్ లేక లేబరు సరైన లేరు. 6 మంది జోకుతారు 8 రోజుల నుంచి వెళ్ళి. 6 మందికి 10 కుప్పలు ఒడిచినాయి. 8 రోజుల నుంచి వెళ్ళి 10 కుప్పలు ఒడిచినాయి జోకుతే. ఈ రైతులు ఎటగలేక ఏం చేస్తారు, కొమ్మటోనికి తుటికి పోసి 2000 కాడికి ఇస్తారు వర్షం నాంతాయని. దాని కొరకే ఈ రోడ్డుకి కూర్చుని అమ్మాలను తీసుకొచ్చి పెట్టాలా, జోకి పంపించాలా. కామారెడ్డి జిల్లాలో రైతులు పోరుబాట పట్టారు. ధాన్యం కొనుగోలు జాప్యంపై ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి గౌరవ్ చేశారు. దీంతో బీబీపేట సొసైటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి 35 రోజులు గడుస్తున్నా ఇంకా కొనుగోలు చేయలేదని వారు ఆరోపించారు. కొనుగోలు లేకపోవడంతో వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేటలో రైతులు ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి తమ పంటను వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలతో సిద్దిపేట మెదక్ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సెంటర్ స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా వడ్లని కూడా ఇంకా 4000 సంచులు రోడ్డు మీద ఉన్నాయి. అకాల వర్షాలతోటి పంటని తీసుకొచ్చి రోడ్డు మీద ఎండబెట్టి పాలాలైనాయి. పంట ఎండిపోయి పాలాలైనాయి. ఒక్కొక్క సెంటర్లో ఇప్పటికీ వాళ్ళు అయిపోయి మొత్తం సెంటర్ ఖాళీ చేసేసి వాళ్ళ రైతులు కొత్త విత్తనాలు కొనుక్కొని మళ్ళీ ఇప్పుడు సాగు కోసం సిద్ధంగా ఉంటే మా రైతులందరం ఎస్సీ కాలనీలో అందరం మేము రోడ్డు మీదే ఉన్నాం. దీనికోసం రైస్ మిల్లర్కి వెళ్తారేమో వాడు వెయిట్ తక్కువ అంటారు. రైస్ మిల్లర్లు పచ్చుకున్నాయంటారు.
వదన లేదంటారు. అన్ని రకాల దోపిడీ మా మీదే. ఇప్పుడు మేము నిన్న ఐకేపీ వాళ్ళ ఆఫీసర్ని అడిగితే వాళ్ళు ఏమంటారు, రైస్ మిల్లర్లు మొత్తం అన్ని కూడా గోడౌన్లని సిల్ అయిపోయి మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాయి, ఇవి డంప్ చేసుకోవడానికి వడ్డీ లేవు, దానివల్ల లేట్ అవుతానని అంటున్నారు. ఇదే వర్షాకాలం పంటకి రైస్ మిల్ కడుతున్నప్పుడు నిర్మాణంలో ఉన్నప్పుడు పక్కన టాపర్లు పరుచుకొని కోటల లెక్క రైతుల వాటిని కొనుగోలు చేసి డంప్ చేస్తున్నారు. అంటే కేవలం రైస్ మిల్లర్లు వాళ్ళ లాభాల కోసం రైతుల మట్టి కొడుతున్నారు. అధికారులకు రైతులకు యుద్ధం పెడుతున్నారు. నాయకులకు రైతులకు ఒక పంచాయతీ పెడుతున్నారు. మేము ఖచ్చితంగా డిఎం గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, వాళ్ళపైన రైస్ మిల్లర్ పైన చర్య తీసుకోవాలి. మా తడిసిన పంటను ఒక ఇత్తు లేకుండా తీసుకపో. మాకు ఎకరాకు 30 క్వింటాలు వెళ్ళాల్సింది ఒక్కొక్క రైతుకి పంటలు రోగాలు పడి 20 క్వింటాలు కూడా వెళ్ళలేదు. దీనికి మా కూలీలు ఏంది, మా పెట్టుబడి ఏంది, మాకేం మిగులుతుంది? మేము మళ్ళీ సంచులు ఇప్పి కింద పోసి సంచులు ఎండబెట్టి మేము ఆ సంచులు ఎండబెట్టి మళ్ళీ నింపి మళ్ళీ పోవాలంటే అమాలి ఖర్చులు ఎవరిస్తారు? మేము ఎండబెట్టిన కూలీలు ఎవరిస్తారు? మాకు మీరు ఇచ్చిన రేట్ ఎంత? మరి ఇదే అక్కడ కూర్చుని కాలేసుకునే రైతులు ఎవరైతే దళారులు ఉన్నారు రైస్ మిల్లర్స్, వాళ్ళకి ఎందుకు వత్తాసు పడుతున్నారు అధికారులు అని చెప్పేసి. యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఆత్మకూరు ఎం మార్కెట్ సబ్ మార్కెట్ యార్డుకు తాళం వేశారు. మోత్కూరు భువనగిరి ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. 40 రోజులు గడుస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి 500 బోనస్ చెల్లించాలని కోరారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం కావాలి. ఎంఆర్ఓ గారు వెంటనే కావాలి. బోనస్ 500 రూపాయలు రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అన్నదాతలు రోడ్డెక్కారు. రైతులు పండించిన ఏ రకం ధాన్యానికైనా 500 రూపాయల బోనస్ చెల్లించాలంటూ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్లకు ముందు ఓ మాట, తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మండిపడ్డారు. ఈరోజు బారాసా కార్యకర్తలందరూ రైతుల పక్షాన పోరాటం చేస్తారు. రైతులు కూడా కదలాలి. మీకోసం కేసీఆర్ గారు ఎన్నో చేశారు. వారిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రుణమాఫీ కానీ, రైతు బంధు అమలు కానీ, ఇంకా అన్ని విషయాల్లో కూడా మనం అందరం కలిసి పోరాటం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకునేందుకు మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముఖ్యంగా రైతుకి ఇస్తానన్నటువంటి ఎకరాకి 15,000 రూపాయలు ఈ రోజు వరకు ఎక్కడ కనిపిస్తలేదు. రైతు కూలీలకు ఇస్తానన్నటువంటి 12,000 రూపాయలు ఎక్కడా కనిపిస్తలేదు. కౌలు రైతులకు ఇస్తానన్నటువంటి రైతు బంధు ఇప్పటి వరకు కూడా ఎక్కడా కనిపిస్తలేదు. రైతు భరోసా అన్న పేరుతో వాగ్దానాలు ఇచ్చి ఇప్పటికీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధునే కొనసాగిస్తున్నారు తప్ప ఈ రోజు వరకు రైతు భరోసా అనేది ఎక్కడ అమలు కాలేదు. మరి రైతుల్ని ఇంత వంచిస్తే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు తప్పకుండా తగిన గుణపాఠం మీకు కనిపిస్తుంది. ఎంతవరకు ప్రజలు మారారో కూడా మీకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ములుగు ఏజెన్సీలో కురిసిన అకాల వర్షానికి అన్నదాత అతలాకుతలమయ్యాడు. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఏటూరు నాగారం డివిజన్, తాండ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జరగడం లేదు. వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కల్లాల వద్ద ఉన్న ధాన్యం రాసులను కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాటలు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని వీలైనంత త్వరగా కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. గవర్నమెంట్ తక్షణమే గుర్తించి మాకున్న ఈ కష్టాన్ని, ఈ నీళ్ళపాలైన ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని మా రైతాంగం, మేము మా పడే ఇబ్బందులు మేము ఈ టీవీ వారి సమక్షంలో తెలియజేసుకుంటున్నాము. కాబట్టి తడిసిన ధాన్యాన్ని కూడా
తక్షణమే సేకరించాలి. లేకపోతే మా రైతులు ఇప్పటికి 6 నెలల నుంచి కష్టపడుతున్న సరుకంతా వ్యర్థమవుతుంది, మొలకలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని తక్షణమే మీరు స్పందించి గవర్నమెంట్ మీ దృష్టికి తీసుకెళ్తాము. కాబట్టి మీరు కూడా సహకరించి గవర్నమెంట్ మాతోటి పాటుగా మా సరుకును సేకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. తడిసి ఆగమవుతున్నాయి. మాకు 6 నెలల నుంచి మేము కష్టపడుతున్నాం. ఈ మద్దతు ధర ఏమో కానీ మాకు ఇవి వడ్లు తొందరగా పోయేటట్టు తీసుకెళ్లేటట్టు చూడాలి. ఈ 500 బోనస్ అని సన్న వడ్లకు ఇస్తామని, దొడ్డు వడ్లకు ఇస్తామని అప్పుడేమో అన్నిటికన్నారు, ఇప్పుడేమో సన్న వడ్లకు అంటారు. రైతులకు ఎంత చేసినా కూడా ఏమీ గిట్టుబాటు ఉంటలేదు, ఫలితం ఉంటలేదు. దీనికి మేము చేసిన శాతకు కూడా ఏం విలువ లేకుండా అవుతుంది. మాకు ఇదే కదా ఆధారము, ఏది లేదు కదా. మేము దీని మీద ఆధారపడి బతుకుతున్నాం కదా. దీన్ని మాకు సరైన నిర్ణయం తీసుకోవాలి గవర్నమెంట్ దయచేసి. వర్షాలు పడుతున్నాయి, మరి తీసుకోరా మొలకలు మరి తీసుకోమంటే మేము బయట అమ్ముకుంటాం. చాలా బత్తాలు అయినాయి, మరి వాళ్ళు ఎవరు అత్తలేరు, ఏ అతికాడు అత్తలేడు. మరి ధాన్యం ఇక్కడ పోసి మొత్తం ఇప్పుడు 2 వానలు పడ్డాయి. తిర్రమర్ర చేసుకుంటా 4 రోజులు అవుతుంది ఇక్కడనే ఉంటున్నాం. లారీలు వస్తలేవు, కొనుగోలు చేస్తలేరు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తలేదు, ఏ నాయకులు వస్తలేరు. మరి ఇక్కడ ఎవరిని పట్టించుకుంటలేరు. రైతుల్ని ఎంత మొత్తుకున్నా కానీ పట్టించుకుంటలేరు, చేస్తలేరు. సంవత్సరాల కోలే ఏ నాడు కూడా తడవలేదు, అది కాలేదు. ఆడ రైస్ మిల్లలో స్టార్ట్ చేసిరు. సినిమా టాకీసు, ఫంక్షన్ హాళ్ళు ఎక్కడుంటే అక్కడ స్టార్ట్ చేసిరు. వరి కోసి 1 నెల రోజులు అయింది సార్. ఇక్కడ ఉన్న సంచులని మొత్తం తడిసిపోయినాయి. ఎంత కప్పినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. లారీ పంపడం లేదు, కార్యదర్శులు కూడా వచ్చి చూడడం లేదు. అప్పుల సర్కార్ అని గత పాలకులను నిందించిన రేవంత్ సర్కార్ ఇప్పుడు అదే అప్పుల కోసం వెంపర్లాడుతోంది. ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేసైనా సరే రైతు రుణమాఫీ కోసం 40,000 కోట్ల నిధులు సమీకరించే దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు ఆ రుణభారాన్ని సెస్ రూపంలో ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇంత భారీ మొత్తంలో అప్పు తీసుకోవడం అసాధ్యమంటున్నారు నిపుణులు. రాష్ట్ర ప్రజలను, రైతులను మరోమారు మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి
శుద్ధపూస లెవెల్లో బిల్డప్ ఇచ్చింది రేవంత్ సర్కార్. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, రుణ చెల్లింపుల భారం పెరిగిపోతుందంటూ లబోదీబోమని మొత్తుకున్న కాంగ్రెస్ పాలకులు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. రైతు రుణమాఫీకి అవసరమయ్యే నిధుల కోసం అప్పుల బాట పడుతున్నారు. రైతు సంక్షేమం పేరిట కొత్తగా ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయనుంది. దీర్ఘకాలిక రుణ సేకరణ ద్వారా భారీ మొత్తంలో నిధులను సమీకరించే యోచనలో ఉంది. చెల్లింపులు చేయడానికి ఏటా అవసరమయ్యే రొక్కం కోసం ఎక్సైజ్ రిజిస్ట్రేషన్లపై సెస్సును వసూలు చేసే దిశగా ఆలోచిస్తోంది. రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం నానా గడ్డి కరుస్తోంది. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూనే ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి అలవిగాని హామీ ఇచ్చారు. కాగా వాయిదా తీర్చడానికి అవసరమయ్యే ఆర్థిక వనరుల సమీకరణ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అవసరమైతే ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసైనా రుణమాఫీ చేయాలనే యోచనలో సీఎం ఉన్నారు. తద్వారా 40,000 కోట్ల నిధులు సమీకరించేందుకు, ఆ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రజలపై త్వరలో సెస్సుమోత మోగించే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖలపై దృష్టి సారిస్తున్నారు. రుణ చెల్లింపుల భారం పెరిగిపోతుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రుణ చెల్లింపుల భారం గణనీయంగా పెరిగిందని కూడా అందులో చూపించింది. బడ్జెట్ లో చూపించిన రుణాలకు 2014-15లో అసలు వడ్డీ చెల్లింపుల భారం 6,954 కోట్లు కాగా, ఆ తర్వాత 2020-21 ఆర్థిక సంవత్సరం మినహా అన్ని సంవత్సరాల్లో ఈ చెల్లింపుల పెరుగుదలతో రెండంకెల వృద్ధి కనిపించిందని శ్వేతపత్రంలో వెల్లడించింది. 2023-24 సంవత్సరంలో వార్షిక సగటు వృద్ధి రేటు 22%తో రాష్ట్రం మొత్తం రుణ చెల్లింపుల భారం 32,939 కోట్లకు చేరిందని ఆక్షేపించింది. ఈ రుణ చెల్లింపుల భారాన్ని బడ్జెటేతర రుణాల చెల్లింపులతో పోల్చి చూస్తే వార్షిక సగటు వృద్ధి రేటు చాలా ఎక్కువగా 73% పెరిగిందని చూపించింది. దీని కారణంగా 2014-15లో 4% ఉన్న రుణ చెల్లింపుల భారం అనూహ్యంగా పెరిగి 2023-24లో 39%కి చేరుకుందని కూడా చెప్పింది. రాష్ట్రం మొత్తం రెవెన్యూ రాబడిలో చెల్లింపుల భారం 2014-15లో 14% ఉండగా 2023-24 నాటికి 34%కి పెరిగిందని శ్వేతపత్రంలో చూపించింది. తద్వారా ఇతర ముఖ్యమైన ఖర్చులకు తక్కువ నిధులు కేటాయించవలసి వస్తుందని తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన మొత్తం గ్యారంటీలలో 95% రుణాలను పొందిన మొదటి 5 కార్పొరేషన్లు చెల్లించే సగటు వడ్డీ రేటు 8.93% నుంచి 10.49%గా ఉండడం ఆందోళన కలిగిస్తుందని శ్వేతపత్రంలో వ్యాఖ్యానించింది. ఈ కార్పొరేషన్లకు సొంతంగా చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు లేవని, ప్రభుత్వమే ఈ అధిక వడ్డీ భారాన్ని భరించవలసి వస్తుందని, ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని బిల్డప్ ఇచ్చింది. అయితే శ్వేతపత్రంలో ఇన్ని సుద్దులు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటినీ తుంగలో తొక్కి రైతు రుణమాఫీ చేయడానికి కార్పొరేషన్ పాట పాడడం విడ్డూరమని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు దీర్ఘకాలిక అప్పుల చెల్లింపుల కోసం నిధుల సమీకరణ ఉన్న వనరులను గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కమర్షియల్ ట్యాక్స్, రవాణా, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, మైనింగ్ శాఖల నుంచి ఆదాయ సేకరణకు ఉన్న అవకాశాలపై ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారని ఆర్థిక శాఖ వర్గాల బోగట్టా. ఈ మేరకు ఆయన సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం. 2022లో బడ్జెటేతర అప్పులు అంటే ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు ఇచ్చే గ్యారంటీల ద్వారా తీసుకునే రుణాలను కూడా నికర అప్పుల జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. అంటే కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలు కూడా FRBM పరిధిలోకి వస్తాయి. ఇది ఆర్టికల్ 293 అధికరణం ద్వారా తీసుకొచ్చిన చట్టం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి FRBM లిమిట్ ను దాటి 40,000 కోట్ల అప్పు తీసుకురావడం ఎలా సాధ్యమవుతుందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత పాలకులను రాజకీయంగా నిందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులను సాకుగా చూపిస్తుందనేది విమర్శకుల అభిప్రాయం. రాష్ట్ర విభజన సమయానికి సుమారు 4 లక్షల కోట్లకు ఉన్న GSTPని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 14 లక్షల కోట్లకు చేర్చడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ సుమారు 52,000 కోట్ల రుణం తీసుకోవడానికి వెసులుబాటు కలిగిందని వాళ్ళంటున్నారు. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే మరో 7,000 కోట్ల అప్పు తీసుకోవచ్చు.
అంతేకాని ఎకాయకి 40,000 కోట్ల రుణం పొందడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాలన్నీ తెలిసి ప్రభుత్వం అటు ప్రజలను ఇటు రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.